హాయ్ ఎవ్రీవన్, నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ కనుక చూస్తే, సో ఫైనల్గా అయితే ఈరోజు సండే ఎపిసోడ్ జరిగిపోయింది. సారీ గైస్, లాస్ట్ 2 days కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్. సో ఈరోజు ఎపిసోడ్ చూస్తే, సో ఎలిమినేషన్ అయ్యింది, అందరికీ తెలిసిందే. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆడియన్స్ ఇద్దరు మాట్లాడారు. ఒకరు అలేఖ్య అని, తన ఫేవరెట్ వచ్చేసి సంజన, తనుజ అండ్ ఇమాన్యుయల్ అని చెప్పింది. అండ్ ఇంకొక పర్సన్ భద్రాచలం నుంచి ఇంకొక పర్సన్ మాట్లాడారు. సో వాళ్ళదైన తర్వాత నాగార్జున సార్ ఇంకా ఎంట్రీ ఇచ్చారు హౌస్లోకి. సో ఎంట్రీ ఇవ్వగానే సో నామినేషన్స్ వాళ్ళ గురించి అడిగారు. సో ఫస్ట్ నామినేషన్స్లో రమ్య, సంజన, రాము, దివ్య అండ్ తనుజ, సాయి, రితు ఉన్నారు. సో వీళ్ళలో ఇంకా సేవ్ చేసేది స్టార్ట్ చేశారు స్టార్టింగ్ ఎపిసోడ్. సో సేవింగ్లో సో వాళ్ళకి ఇచ్చిన సేవింగ్స్ జోన్స్లో చూస్తే రితు అండ్ సంజన, తనుజ ఇద్దరు సేవ్ అయిపోతారు. రితు అండ్ తనుజ ఇద్దరు సేవ్ అయిపోతారు. ఫైనల్గా ఇద్దరు సేవ్, వాళ్ళిద్దరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయని చెప్పేసి వాళ్ళని సేవ్ చేసేస్తారు. సో సేవ్ చేసిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ సండే కాబట్టి ఎట్లయినా ఫన్ డేనే ఇంకా. సో సీరియస్గా ఏమి ఉండదు. సో నిన్ననే అందరి క్లాస్ నిన్న తీసేసుకున్నారు. నిన్న ఎపిసోడ్లో అందరూ చూశారు. సో సంజన గారికి చాలా పడినాయి, చాలా క్లాస్ స్పీకరు. అండ్ తన మాధురి గారికి కూడా చాలా గట్టి గట్టి మాటలే పెట్టారు. మాధురి గారికి ఏమన్నా బయట మీరు తోపు ఉండొచ్చు, బట్ ఇక్కడ బిగ్ బాస్లో కాదు అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ ఇచ్చారు. అండ్ నిన్న ఎపిసోడ్లో కొంచెం కొన్ని వీడియో చూసి ఇమాన్యుయల్ మేబీ ఫ్లిప్ అవుతున్నాడా లేకపోతే ఏమైనా వేరే విధంగా ఆడుతున్నాడా అని చెప్పి అది కూడా కొంచెం బయటకు వచ్చింది. సో సో తనుజకి అండ్ కళ్యాణ్కి ఉన్నది కూడా క్లారిటీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిన్న ఎపిసోడ్ అయితే చాలానే జరిగింది నిన్న ఎపిసోడ్లో. సో అది కనుక పక్కన పెడితే ఈరోజు గురించి మాట్లాడదాం. నిన్న వీడియో చేయలేదు, బట్ ఇంకా చేస్తాను. ఈరోజు హెల్త్ బాగాలేదు, అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను, చేస్తున్నాను. సో సో సేవ్ అయితే రితు అండ్ తనుజ ఇద్దరు సేవ్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత నాగార్జున సార్ ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏం చేస్తారు అని. సో ఇక్కడ దానికన్నా ముందు నాగార్జున సార్ కళ్యాణ్ అడిగారు. సో కళ్యాణ్, ఇద్దరు సేవ్ అయితే ఏమో చెప్తా అన్నావు కదా, ఏం చెప్తావు అని అడుగుతారు. సో కళ్యాణ్ కొంచెం మొమ్మాట పడుతుంటాడు చెప్పడానికి. సో సరే, యాక్టివిటీ రూమ్ ఫస్ట్ సీక్రెట్ రూమ్ అంటే యాక్టివిటీ రూమ్కి పిలుస్తారు. సో యాక్టివిటీ రూమ్లోకి వచ్చేసి కళ్యాణ్ అండ్ తనుజ, సో కళ్యాణ్కి ఇప్పుడు చెప్పు అంటారు. సో కళ్యాణ్ ఏదో నాకు అంటే కళ్యాణ్ చెప్తాడు ఏంటంటే లైక్ ఒక పాయింట్ చెప్పాడు. యాక్చువల్గా ఏం చెప్తాడంటే లైక్ తన ముందున్న రిలేషన్లో అమ్మాయి ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది అన్నట్టు చెప్తాడు. చెప్పి తను ఎమోషనల్ అయిపోగానే నాకు కొంచెం అది ఫీల్ అయ్యి కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. సో నేనేం చేయలేకపోతున్నానని ఫీల్ వచ్చింది. ఎందుకంటే భరణి గారు వెళ్ళిపోతున్నప్పుడు తను చాలా ఏడ్చింది అని చెప్పేసి అప్పుడు వెళ్ళి తన్ని ఓదార్చుదామో లేకపోతే ఏదో చెప్దాము అనుకున్నాను. బట్ అందరూ సో ఒక విధంగా తీసుకుంటున్నారని చెప్పేసి ఆగిపోయాను. సో సేవ్ అయితే అదే చెప్దాం అనుకున్నానని చెప్పేసి తను ఎమోషనల్ అయితే చూడలేను అన్నట్టు చెప్తాడు. సో ఇది చెప్పగానే నాగార్జున అంటారు, ఇదే నన్ను చెప్పాలనుకుంది, దీనిలో ఏముంది అన్నట్టు. సో అంటే అందరి ముందు చెప్తే బాగోదు సార్, అందరి ముందు చెప్తే అది వేరే విధంగా వెళ్తుంది, ఏమీ లేకున్నా కూడా ఏదో వెళ్తుంది. బట్ ఇక్కడ చెప్తే బాగుందిలే అని చెప్పేసి చెప్తాడు. తనుజ కూడా అంటుంది లైక్ ఆల్రెడీ ఇది ఏదో చెప్తున్నాడు సార్ అని చెప్పేసి అంటుంది. సో బట్ అక్కడ ఏమనిపించిందంటే నిజంగా కళ్యాణ్ ఏదో వేరేది చెప్పాలనుకుంటున్నాడు, బట్ ఫైట్ అయితే పడలేదు. క్లారిటీ అది క్లియర్. తను ఓపెన్ అయ్యి చెప్పలేదు, బట్ ఏదో చెప్పాలని అయితే వేరేది ఏదో అనుకున్నాడు చెప్పాలని. అండ్ ఈ క్రమంలోనూ కూడా ఒకటి చెప్తాడు, నేను సారీ చెప్పాలనుకుంది తనుజకి అండ్ ఇమానుయల్కి ఇద్దరికే చెప్పాలి అని చెప్పేసి ఆ మాట కూడా యాడ్ చేశాడు. కాకపోతే తనుజ గురించి ఏం చెప్పాలనుకుంటుందో మాత్రం ఇంకా ఎవరికి తెలియదు. ఇది ఫైనల్. సో నాకు అర్థమైంది అదే, అక్కడ అదే అయింది. సో అండ్ తనుజ తర్వాత కళ్యాణ్ని పంపించేసిన తర్వాత తనుజ అదే చెప్తుంది, సార్ చెప్పుకున్న పర్లేదు సార్ అంటుంది. నాకు క్లారిటీ ఉంది అని చెప్పేసి అంటుంది. తను క్లారిటీ ఇచ్చాను, నాకు కూడా క్లారిటీ ఉందని చెప్తుంది. సో అది అక్కడికి అయిపోతుంది. సో తర్వాత ఏదైతే మాధురి గారి పవర్ ఉందో గోల్డ్ బజర్ స్టోన్, దాని గురించి టాస్క్ పెడతారు. సో టాస్క్లో వచ్చేసి తనుజ, రీతు, పవన్ అండ్ సుమన్ ఇద్దరు నలుగురు పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ టాస్క్ వచ్చేసి మాధురి గారే సంచాలకుగా పెడతారు. ఒక సంచాలకుగా మాధురి గారు, ఇంకో సంచాలకుగా ఇమాన్యుయల్ ఉంటారు. ఇమాన్యుయల్ వేరే రూమ్లో ఉంటారు, యాక్టివిటీ రూమ్ అక్కడ సైడ్ బయట ఉంటారు. ఇక్కడ యాక్టివిటీ రూమ్లో నుంచి మాధురి గారు ఉంటారు సంచాలకుగా. సో అదేంటంటే లైక్ ఒక బాటిల్లో ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉంటుంది, దానిలో బాల్ ఉంటుంది. సో వాటర్ పోసే బాల్ని బయటికి తీసుకురావాలి. తీసిన తర్వాత బాల్ని నెక్స్ట్ పెడల్ స్టోల్ మీద ఉన్న విసిరేయాలి. వేసిన తర్వాత అక్కడ స్టాండ్ అయిన తర్వాత
అక్కడ బాక్స్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దాంట్లో ఏంటంటే బిగ్ బాస్ ఒక లోగో ఉంటుంది కదా, దానిది పజిల్స్ ఉంటాయి, అవన్నీ సెట్ చేసి బిగ్ బాస్ అనేది చేయాలన్నట్టు. సో ఆ టాస్క్లో తనుజ ఐ మీన్ యాక్చువల్గా ముందు రీతు చేస్తుంది. రీతు అక్కడ నుంచి ఆల్మోస్ట్ వస్తుంది, ఆల్మోస్ట్ చేసి ముందుకెళ్తుంది. బట్ తనుజ వచ్చేసి ఫైనల్గా గెలుస్తుంది. అక్కడ గెలిచేసి మళ్ళీ అక్కడ నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చి బయట ఇమాన్యుల్ ఉన్న దగ్గర అక్కడ పెటల్ స్టాల్ మీద గోల్డెన్ స్టోన్ ఉంటుంది, దానికి ఏంటంటే రింగ్ వేయాలన్నట్టు. రింగ్ వేసి దాన్ని విన్ చేయాలి. సో దాంట్లో తనుజ ఫస్ట్ వచ్చేసి హడావిడిగా చేసి 2-3 సార్లు ట్రై చేస్తుంది, పడదు. బట్ తర్వాత ఇమాన్యుల్ అండ్ నాగార్జున సార్ ఇద్దరు అంటారు కొంచెం కామ్ డౌన్ అవి చేయనగానే వేస్తుంది, పడుతుంది. సో మొత్తానికి గోల్డెన్ బజర్ స్టోన్ వచ్చేసి తనుజ గారు గెలుచుకున్నారు. సో తనుజ గారికి ఒక పవర్ వచ్చేసింది, సేవ్ అయ్యే పవర్ అది. సో తను ఇంకా సేఫ్. సో నాకు తెలిసి దీన్ని బట్టి అర్థమైందంటే ఇంకా ఫైనల్ టాప్ 5లో ఉంటారు ఇంకా తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు అనుకుంటున్నాను. సో తనుజ విన్ అయిన తర్వాత సో తనుజకు ఒక టాస్క్ ఉంటుంది, నిన్న చెప్పింది. మాధురి గారికి పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. సో పనిష్మెంట్ ఏంటి అనేది అని చూస్తే తనుజ గారికి 3 ఇస్తాడు ఆప్షన్స్. ఒకటి వచ్చి అది తనుజనే ఇవ్వాలి మాధురికి, అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఇవ్వాలన్నట్టు. సో అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరెక్ట్ నామినేట్ చేయడం, ఇంకోటి వచ్చేసి 1 వీక్ ఫుల్ వీక్ బాత్రూమ్ అండ్ గార్డెన్ క్లీనింగ్, థర్డ్ వచ్చేసి ఒక క్యాప్, అది ఇన్విజిబుల్ క్యాప్ అని. సో అది వేసుకోవాలి. అది వేసుకుంటే వీక్ మొత్తం మాధురి గారితో ఎవరు మాట్లాడొద్దు, అండ్ తను ఎవరితో మాట్లాడొద్దు, ఎవరు కూడా తనతో మాట్లాడొద్దు అనేది పనిష్మెంట్ అన్నట్టు. సో ఈ మూడిట్లో ఏది నువ్వు ఇస్తావని చెప్పి తనుజని అడిగితే తనుజ డైరెక్ట్ నామినేషన్ అని చెప్పేసి అంటుంది. సో డైరెక్ట్ నామినేషన్ చేస్తారు. సో ఈ క్యాప్ ఏదైతే తీసుకొస్తారో ఇన్విజిబుల్ క్యాప్ అనేది, అది మళ్ళీ ఇమాన్యుల్ లోపల అంటే ఫోల్డ్ చేయకపోతే నాగార్జున అంటే నేను ఫోల్డ్ చేయమన్నాను ఆగు అంటారు అనేసి. సో ఈ క్యాప్ ఎవరికి వేస్తావు ఇమాన్యుల్ ఇప్పుడు హౌస్లో అంటే సంజన గారికి వేస్తా అంటాడు. సంజన గారికి వేస్తే సంజన గారు అసలు ఒప్పుకోదు, నేను నాకు వద్దు అంటుంది. సో సంజన అంటే చిన్న ఫన్నీగానే. సో సంజన గారు నాగార్జున అంటారు కరెక్టే. సో సంజన గారు కన్విన్స్ చేయమంటారు ఇమాన్యుల్ని వద్దని చెప్పుకోవడానికి, అండ్ హస్బెండ్స్ కూడా ఒప్పుకోవడానికి. సంజన ట్రై చేస్తుంది, అది ఇది రిక్వెస్ట్ చేసినా కూడా చేస్తే ఆల్మోస్ట్ హౌస్మేట్స్ అందరూ ఓకే, అంటే ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ కన్విన్స్ అవుతారు. సో మళ్ళీ నాగార్జున ఏం చెప్తారంటే, నాగార్జున సార్ వచ్చేసి ఇమాన్యుల్కి చెప్తారు, ఇమాన్యుల్ ఇప్పుడు టై అయింది, ఇమాన్యుల్ నువ్వే డిసైడ్ చేయాలని మళ్ళీ ఇమాన్యుల్కి ఆప్షన్ ఇస్తారు. సో ఇమాన్యుల్ ఇంకా ఫైనల్గా మమ్మీ వేసుకో మమ్మీ ఇంకా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఇన్విజిబుల్ క్యాప్ తనకి ఇస్తాడు. బట్ ఈరోజు షో అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి చెప్తాడు. సో తనకి ఇన్విజిబుల్ వచ్చేసింది, చూడాలి ఎట్లా ఉంటుందో అని. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ గారిని జనరల్గా అడుగుతారు, నాగార్జున సార్ అడుగుతారు సుమన్ గారు మీరు ఎన్నిసార్లు మీరు పడుకుంటారు అని అంటే, మధ్యాహ్నం 2 hours పడుకుంటాను సార్ ఎవరీ షూట్ లేకపోతే ఎవ్రీడే అని చెప్పేసి చెప్తారు. సో అన్న తర్వాత సుమన్ది ఒకటి వీడియో చూపిస్తారు, ఏదైతే సంజన గారి దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేస్తారో అది చూపిస్తారు. నిజంగా చాలా ఫన్గా ఉంటుంది. అండ్ దాంతో అది చూపించేసరికి అందరు ఫుల్ నవ్వేస్తారు, అందరూ ఫుల్ నవ్వుతారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఇమాన్యుల్ని అడుగుతారు. సో ఇమాన్యుల్ కెప్టెన్గా చెప్పి సో ఇక్కడ తప్పు ఎవరిది అని అడిగితే సంజన గారిది అంటాడు, ఎందుకంటే సరిగ్గా దాపెట్టుకోలేదు కాబట్టి సంజన గారిది మిస్టేక్ అని చెప్పేసి అంటాడు. సో తర్వాత ఇంకొక వీడియో ప్లే చేస్తారు. ఇంకో వీడియో వచ్చేసి సుమన్ గారు తనుజ ఇద్దరు గప్చుప్పులు పెడతారు కదా, ఫుల్ తినేస్తారు, ఇద్దరు కలిసి తినేస్తారు. సంజనకి అసలు ఐడియా కూడా ఉండదు, వీళ్ళిద్దరు భలే తినేస్తారు మొత్తము. తినేసిన తర్వాత అడుగుతారు, ఆ వీడియో చూపిస్తే అందరూ కూడా షాక్ అయి ఫుల్ నవ్వుతారు, కామెడీ అవుతుంది. సో అక్కడ కూడా నాగార్జున సార్ అడుగుతారు, సో తనుజ నువ్వు ఎన్ని తిన్నావు అంటే తనుజ అంటారు ఆల్మోస్ట్ ఒక 15 ఏమో తిన్నానంటది. అండ్ సుమన్ శెట్టి గారు వచ్చేసి ఒక 20 వరకు, అంటే 15 to 20 అలా తిన్నాను అని చెప్పేసి అంటారు. సో అది ఫన్గా జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఇమాన్యుల్ని మళ్ళీ అడుగుతారు నాగార్జున సార్, ఇక్కడ ఎవరిది మిస్టేక్ అంటావు ఇమాన్యుల్ అంటే, ఆబ్వియస్లీ సంజన గారిదే, ఎందుకంటే తన జాబ్ తన పని తను చూసుకోలేదు కదా అని చెప్పేసి సంజన గారిదే మిస్టేక్ అని అంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి నాగార్జున మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న వాళ్ళని నిలబెట్టేసి సో ఒకరిని సేవ్ చేయాలి అని అంటారు. సో ఎవరిని సేవ్ చేస్తారు అనేది వచ్చేసి అక్కడ దివ్య సేవ్ అవుతుంది. ఈసారి దివ్య కూడా సేవ్ అయిపోద్ది. సో దివ్య సేవ్. సో ఫైనల్గా సో దివ్య సేవ్ అయిన తర్వాత ఇక సో సండే కాబట్టి ఫన్ డేనే కాబట్టి ఇంకొక గేమ్ ఆడిపిస్తారు, ఒక గేమ్. సో 2 teams డివైడ్ చేస్తారు, గౌరవ్ అండ్ నిఖిల్కి 2 teams డివైడ్ చేస్తారు.
ఒక టీం గౌరవ్, ఒక టీం వచ్చేసి నిఖిల్. సో గౌరవ్ టీంలో వచ్చేసి పవన్, ఇమ్మాన్యుయల్, రమ్య, సుమన్, రాము ఉంటారు. అండ్ నిఖిల్ టీంలో వచ్చేసి కళ్యాణ్, రితు, దివ్య, తనుజ అండ్ మాధురి గారు ఉంటారు అన్నట్టు. సంజన గారు కూడా ఉంటారు, మర్చిపోయాను. ఓకే, సంజన గారు కూడా ఉంటారు. సో గౌరవ్ టీంలో సో మొత్తానికి 2 టీమ్స్ ఇవి డివైడ్ అవుతాయి. సో వీళ్ళకి ఒక గేమ్ పెడతారు అన్నట్టు. సో ఏంటి అంటే సెలబ్రిటీ ఐటమ్ సాంగ్ అని చెప్పేసి. సో దానిలో ఏంటంటే అక్కడ పక్కన సెలబ్రిటీస్తో ఉన్న ఫొటోస్ పెడతారు. ఫొటోస్ బ్యాక్స్లో వచ్చేసి వాళ్ళ ఐటమ్ సాంగ్ సంబంధించిన ఒక ఐటమ్ అక్కడ డిస్ప్లే ఉంటుంది అన్నాడు. సో వీళ్ళందరూ ఫోటో చూసి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి సెలబ్రిటీ. ఫోటో తిప్పి చూస్తే అక్కడ ఒక ఏదైనా ఐటమ్ ఉంటుంది విత్ వాళ్ళ ఐటమ్ సాంగ్కి రిలేటెడ్గా. సో అది ఐడెంటిఫై చేయాలని. సో దాంట్లో ఫస్ట్ అది కూడా గంట కొట్టేదే. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఎవరు వస్తారంటే ఇమ్మాన్యుయల్, దివ్య వస్తుంది. సో తమన్నా గారి ఫోటో సెలెక్ట్ చేసి తమన్నా గారి ఫోటో తిప్పితే ఉయ్యాల ఉంటుంది. సో దానికి ఇమ్మాన్యుయల్ ఫస్ట్ కొడతాడు, కానీ చెప్పలేకపోతాడు ఏం పాట అని. సో అది దివ్య చెప్తుంది స్వింగ్ జారా అని. సో ఇమ్మాన్యుయల్ అంటే స్వింగ్ జారా ఉయ్యాల అంటే అని చెప్పేసి ఫన్నీగా నవ్వుతాడు. సో దివ్య గెలుస్తుంది అక్కడ. సో అండ్ తర్వాత రితు అండ్ దివ్య డ్యాన్స్ చేస్తారు ఆ పాట మీదకి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రాము అండ్ కళ్యాణ్ వస్తారు. సో శృతి హాసన్ని చూపిస్తారు ఇప్పుడు. సో శృతి హాసన్ని చూపిస్తే శృతి హాసన్ బ్యాక్ సైడ్ వచ్చేసి బిర్యానీ ఉంటుంది. సో ఏ సాంగ్ అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటే రాము కొడతాడు, బట్ కరెక్ట్గా చెప్పలేకపోతాడు. కళ్యాణ్ చెప్పేస్తాడు, ఓ చిన్న క్లాసిక్ కళ్యాణి పెట్టవే మాస బిర్యానీ సాంగ్, క్రాక్ మూవీలోది, ఆ సాంగ్ పాడతారు అన్నట్టు. సో కళ్యాణ్ గెలుస్తారు. సో తర్వాత వచ్చేసి ఈ సాంగ్కి ఆల్మోస్ట్గా పవన్ అండ్ రమ్య డ్యాన్స్ చేస్తారు ఈ పాటకి. సో తర్వాత వచ్చేసి రితు అండ్ పవన్ ఇద్దరు వస్తారు. సో వచ్చేసి తారక్ ఫోటో సెలెక్ట్ చేస్తారు, మన జూనియర్ ఎన్టీఆర్ది. సో అందులో వచ్చేసి గొలిసాడ ఉంటుంది. సో ఏ సాంగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే పవన్ ఫస్ట్ కొడతాడు, బట్ రాంగ్ ఆన్సర్ చెప్తాడు. రితు కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. సో రితు అండ్ నిఖిల్ డ్యాన్స్ చేస్తారు ఇక్కడ. సో తర్వాత నాసర్ అంటారు, ఈ పాటకి బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్నారు సుమన్ అండ్ సంజన గారు డ్యాన్స్ వేయాలని చెప్పేసి. డ్యాన్స్ వేస్తారు, ఇరగదీస్తారు ఫుల్ కుమ్మేస్తారులే సాంగ్కి డ్యాన్స్. సో తర్వాత వచ్చేసి మాధురి అండ్ సుమన్ ఇద్దరు వస్తారు. సో వెంకటేష్ గారిని సెలెక్ట్ చేస్తారు. అక్కడ రామచిలుక ఉంటుంది బ్యాక్ సైడ్లో. సో ఏ పాట అని సెలెక్ట్ చేయాలి. సో మాధురి గారు కొడతారు, బట్ కొట్టిన తర్వాత చెప్పడానికి కొంచెం అటు ఇటు అవుతారు. సుమన్ గారు కరెక్ట్ చెప్తారు, బట్ మళ్ళీ పాట మార్చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మాధురి గారు కరెక్ట్ చెప్తారు. గోదావరి గట్టు మీద సాంగ్. సో మాధురి గారు గెలుస్తారు. సో తర్వాత వచ్చేసి రమ్య అండ్ దివ్య ఇద్దరు వస్తారు. సో ఇద్దరు వచ్చేసి రష్మిక ఫోటో సెలెక్ట్ చేస్తే దాని బ్యాక్ సైడ్ వచ్చేసి అగ్గిపుల్ల ఉంటుంది. సో పుష్ప సాంగ్ అది, చూసేటి అగ్గిరవ్వ ఆ సాంగ్. సో రమ్య కరెక్ట్ కొడుతుంది, రమ్య కరెక్ట్ ఆన్సర్ చేస్తుంది. తర్వాత సాయి అండ్ కళ్యాణ్ వస్తారు. వాళ్ళు అల్లు అర్జున్ ఫోటో చూస్తే దాని వెనుక రింగ్ ఉంటుంది, ఫింగర్ పెట్టుకున్న రింగ్ ఉంటుంది. సో రింగ సాంగ్ అన్నట్టు. సో అది వచ్చేసి కళ్యాణ్ కరెక్ట్గా గెస్ చేస్తాడు రింగ అని. సో ఫైనల్గా నిఖిల్ టీం విన్ అవుతుంది ఇక్కడ. సో విన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ పెడతారు. సో మళ్ళీ ఇంకో గేమ్ సేమ్ అదే టీమ్స్తో మళ్ళీ ఇంకో గేమ్. ఈ గేమ్ వచ్చేసి బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసి వాళ్ళకు ఒక ఐటమ్స్ తినబెడితే ఐటమ్ ఏంటో వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా దాన్ని ఎక్కడెక్కడ వాడతారు ఏంటి అనేది ఒక క్లూస్ ఇస్తే అవతల వాళ్ళు చెప్పాలన్నట్టు. సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ వస్తారు. సో ఇమ్మాన్యుయల్కి గోంగూర పచ్చడి దాన్ని పెడతారు. సో ఎక్కడ వాడతారు ఏంటని చెప్పేసి ప్రియది ఆల్రెడీ రమ్య తీసుకొని వచ్చింది అది ఇది అని చెప్పేసి అంటే ఫైనల్గా పవన్ కరెక్ట్గా గుర్తుపడతాడు గోంగూర అని. సో గోంగూర పచ్చడి కరెక్ట్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి అక్కడ రమ్య అండ్ సుమన్ డ్యాన్స్. సో ఇక్కడ మధ్యలో వచ్చేసి బిగ్ బాస్ కోరిక మేరకు మళ్ళీ నాగార్జున గారు ఏంటంటే బంగారు కోడి పెట్టే సాంగ్ మీద రమ్యకి బిగ్ బాస్ కాదు, రమ్య కోరిక మేరకు సుమన్ అండ్ రమ్య బంగారు కోడి పెట్టే డ్యాన్స్ చేస్తారు. ఈ పాటకి ఇంకా తగ్గేదలా అన్నట్టు ఇచ్చేవాడేసిండు, దెత్తాడి పోషం కూడా వేసేస్తాడు మన సుమన్ అన్న. డ్యాన్స్ ఫుల్గా ఇరగదీస్తాడు. సో మామ గట్టిగా వేస్తాడు, సుమన్ మామ అస్సలు విన్నాడు, గట్టిగా వేసేస్తాడు డ్యాన్స్.
సో సూపర్ వేస్తాడు యాక్చువల్గా. సో ఇదైన తర్వాత సో అందరు ఫుల్ హ్యాపీ అవుతారు. సో ఇది అయిపోయిన తర్వాత డ్యాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాధురి అండ్ దివ్య వస్తారు. సో మాధురి అండ్ దివ్య వచ్చేసి మాధురి ఏమో తినాలి చెప్పాలి అన్నట్టు దివ్య ఐడెంటిఫై చేస్తుంది. మాధురి గారు తింటారు, కాకపోతే అది ఏంటో కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతారు. ఆబ్వియస్గా టైం అవుట్ అయిపోతుంది. తను ఏంటంటే చీజ్ తింటుంది. సో తను చెప్పలేకపోతుంది అండ్ ఐడెంటిఫై చేయలేకపోతుంది దివ్య కూడా. సో వాళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ రాము అండ్ రవ్య వస్తారు. సో రాము తింటాడు, తినేసి ఐటెం చెప్తాడు. మనం పులిహోరలో వాడుతున్నాం అంటారు, అది ఇది అని చెప్పేసి అంటారు. రమ్య అన్నీ ట్రై చేస్తుంది కానీ అసలు ఎగ్జాక్ట్గా ఏందో ఐటెం చెప్పలేకపోతుంది. లెమన్ గురించి అది ఐడెంటిఫై చేయలేకపోతుంది రమ్య. సో నెక్స్ట్ వచ్చేసి తనుజ అండ్ రీతు వస్తారు. సో తనుజ తినేసి దాని వివరాలు చెప్పాలి. సో రీతు ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ బాగానే గుర్తుపడుతుంది. తనుజ చెప్తుంది అది బ్రెడ్ మీద వాడతారు అది ఇది అని చెప్పగానే పీనట్ బటర్ అని చెప్తుంది. సో రీతు కరెక్ట్గానే పీనట్ బటర్ అని చెప్పేస్తుంది. సో వాళ్ళు విన్ అవుతారు. సో తర్వాత సుమన్ అండ్ పవన్ వస్తాడు. సో సుమన్ అండ్ పవన్ వచ్చేసి ఇది మాత్రం నిజంగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సుమన్కి వచ్చేసి దాల్చిన చెక్క బిర్యానీలో వేస్తారు కదా, అది తింటాడు, పెద్ద ముక్కే తింటాడు. బట్ అది చెప్తారో లేదో అనుకున్నాము. బట్ సుమన్ గారు బాగానే చెప్తారు అండ్ దాన్ని ఐడెంటిఫై చేసి పవన్ కరెక్ట్గా చెప్తాడు అన్నట్టు. సో వాళ్ళు విన్ అవుతారు. సో తర్వాత సంజన అండ్ దివ్య వస్తారు. సో సంజన గారు తినాలి అండ్ దివ్య వచ్చేసి ఐడెంటిఫై చేయాలి. సో సంజన గారు తింటారు షుగర్ది. సో ఎగ్జాక్ట్గా తను ఐడెంటిఫై అది చెప్తుంది, దివ్య ఐడెంటిఫై చేస్తుంది అన్నట్టు. సో తను గెలిచిపోతుంది. సో నెక్స్ట్గా సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది స్కోరు. సో ఇమానుయల్కి డిసైడ్ చేయమంటారు నాగార్జున సార్. సో ఇమానుయల్ ఏంటంటే దాల్చిన చెక్కను ఐడెంటిఫై చేయడం నిజంగా గ్రేట్ సార్ అని చెప్పేసి సో గౌరవ్ టీం విన్స్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు. సో తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సేవ్ నామినేషన్స్ ఉన్న వాళ్ళని పిలుస్తారు. సో ఇక్కడ సేవ్ రమ్య, సాయి, రాము అండ్ సంజన గారు. సో వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు సేవింగ్లో ఇద్దరు సేవ్ అవుతారు, రాము అండ్ సాయి శ్రీనివాస్ ఇద్దరు సేవ్ అయిపోతారు. సో ఇక్కడ సంజన గారు అండ్ రమ్య గారు ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. సో వాళ్ళిద్దరిని యాక్టివిటీ రూమ్లోకి రమ్మంటారు. సో అక్కడ ఒక ఆప్షన్ పెడతారు. సో వాళ్ళిద్దరికి పిలిచిన తర్వాత ఇక్కడ ఒక క్లారిటీ కూడా ఇస్తారు. ఏంటంటే ఇమానుయల్ దగ్గర ఆల్రెడీ పవర్ ఉంటుంది, కాకపోతే ఆల్రెడీ లాస్ట్ వీక్ యూజ్ చేస్తాడు కాబట్టి ఈ వీక్ యూజ్ చేయలేడు అని చెప్తాడు సేవింగ్కి. అండ్ నెక్స్ట్ తనుజ గారికి ఇప్పుడే కదా గోల్డెన్ స్టోన్ అదే గోల్డెన్ బజర్ గెలుచుకుంది. సో ఈరోజే గెలుచుకుంది కాబట్టి తనకి ఈరోజు వాడే అవకాశం లేదు, నెక్స్ట్ వీక్ వాడే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తాడు. సో సంజన గారికి ఎలాంటి ఆప్షన్ ఉండదు. సంజన గారికి రమ్య గారికి ఏదన్నా వీళ్ళు పవర్ వాడడానికి. సో ఈ వారం పవర్ వాడలేరు అన్నట్టు అది క్లారిటీ ఇస్తారు నాగార్జున గారు అందరికీ. సో అందుకే చెప్తారు అన్నట్టు. సో చెప్పిన తర్వాత ఇద్దరిట్లో ఎవరు సేవ్ అవుతారో ఎలిమినేట్ అవుతారో చూస్తే సో ఫైనల్గా సంజన గారు సేవ్ అవుతారు, రమ్య ఎలిమినేట్ అవుతుంది. సో ఎందుకు ఎలిమినేట్ అయిందనేది మనకు తెలిసిందే. రమ్య బికాజ్ ఆఫ్ హర్ యాటిట్యూడ్ కానీ, తన మాట తీరు కానీ, తనుజతో చేసే ఆ బిహేవియర్ కానీ నిజంగానే మనం ఎవరికి నచ్చలేదు అండ్ తన మాట తీరు అసలే నచ్చలేదు. సో అందుకే అండ్ ఈవెన్ తను లాస్ట్ వీక్ కళ్యాణ్ ఏమన్నదో, తర్వాత తనుజతో ఏమన్నదో, నామినేషన్స్ అప్పుడు కూడా ఏం జరిగిందో, అండ్ తర్వాత గేమ్ అయితే ఏం ఆడలేదు. గేమ్ అస్సలు నేను నా లాస్ట్ వీడియోస్ కూడా ఇదే చెప్పాను. వరల్డ్ కార్డ్ ఎంట్రీస్లో స్పెషల్లీ వీళ్ళు అసలు గేమ్ ఆడడానికి రాలేదు, గేమ్ ఆడట్లేదు, వీళ్ళు వచ్చింది ఇది దీనికే తప్ప వేరేది కాదు అని చెప్పేసి అన్నాను. అందుకే ఆడియన్స్ కూడా బాబాయ్ టాటా చెప్పేశారు, గేమ్ ఆడే వాళ్ళే ఉండాలి, మీరు వెళ్ళిపోండి అని. ఫైనల్గా రమ్య ఎలిమినేట్ అయిపోయింది. సో ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చింది. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తనకు టాస్క్ ఇచ్చారు. ఎవరు బోర్డులో అందరు పేర్లు పెట్టేసి ట్రెజర్లో వీళ్ళు ఉండాలి అండ్ ట్రాష్లోకి ఎవరు వెళ్ళాలి అని అడిగినప్పుడు తను కళ్యాణ్ని వేస్తుంది. కళ్యాణ్ ఒక మాట అంటుంది. కళ్యాణ్ తన కంటికి ఓ నిబ్బలా కనపడుతున్నాడు అని చెప్పేసి అంటుంది. అసలు ఏంటో అంటే ఎప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే అమ్మాయి వెనుక ఆ కోణంలో తన్ని అంటది. మళ్ళీ ఆమెకి ఎందుకు అలా అనిపించిందో మళ్ళీ ఇక ఆమె గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఆల్రెడీ మనం చూసాం కదా.
సో అండ్ దివ్యాని కూడా ట్రాష్లో వేసింది. కళ్యాణ్ని వేస్తుంది ట్రాష్లో, నెక్స్ట్ దివ్యాని వేస్తుంది. దివ్యాని వచ్చేసి కోపం కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి దివ్యాని ట్రాష్లో వేస్తుంది. నెక్స్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ తనుజ గారు, యాక్చువల్గా తనుజని ఫస్ట్ వేస్తుంది అనుకున్నాను. సో తనుజని అయితే థర్డ్ వేసింది, బట్ వేసింది ట్రాష్లో. ఏంటంటే మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ అనేది తన ఏది ఎవరైనా చెప్పినా వింటది అన్నట్టు ఒక క్లారిటీ ఇస్తుంది. సో తర్వాత వచ్చేసి గౌరవ్ని ట్రాష్లో వేస్తుంది. ఎందుకంటే గౌరవ్ కొంచెం ఈగో అండ్ మొండోడు, మాట వినడు అని, అండ్ ఇంకోటి ఏంటంటే పని చెప్తే చేయాలి అన్నట్టు కూర్చుంటాడు అని చెప్పేసి, సో ఆ విషయంలో ఇస్తుంది. అండ్ నెక్స్ట్ పవన్ని కూడా వేస్తుంది. పవన్ ఏంటంటే పవన్ ఎందుకు వేస్తుంది అంటే నువ్వు నీ గేమ్ నువ్వు ఆడట్లేదు, ఏదో ఎమోషన్స్లో పడుతున్నావు, అది కరెక్ట్ కాదు, నువ్వు గేమ్ ఆడాలి అని చెప్పేసి చెప్తుంది. సో మొత్తానికి సో ఇది అయిపోయిన తర్వాత రమ్యకి ఇంకొక పవర్ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు, అందరికి ఇచ్చే పవరే బిగ్ బాంబ్. సో బిగ్ బాంబ్ ఎవరికి ఇస్తామంటే బిగ్ బాంబ్ వచ్చేసి బిగ్ బాంబ్ రితుకి ఇస్తుంది రమ్య. ఏంటంటే వాష్రూమ్స్ మొత్తం క్లీనింగ్, సో ఈ వీక్ మొత్తం వాష్రూమ్స్ క్లీనింగ్ రితు చేయాలి అని చెప్పేసి బాంబ్ వేస్తాం. సో ఇది ఈ వారం మొత్తానికి బిగ్ బాస్ జరిగింది, అయిపోయింది ఈ వారం ఇది. సో రేపు నుంచి మళ్ళీ కొత్త ఆటతో మొదలవుతుంది. సో ఇందులో వచ్చేసి నాగార్జున సార్ వెళ్ళేటప్పుడు ఒక క్లారిటీ, సంజన గారికి ఆ క్రాప్ వేసుకోమంటారు. సో ఇన్విజిబుల్ ఇంకా సంజన గారు ఇప్పటి నుంచి ఆట నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్లో అండ్ కొంతమంది రివ్యూస్ ఆల్రెడీ చెప్పేశారు. చెప్పాలంటే ఇక వాళ్ళు మేబీ నాకు తెలిసి వాళ్ళు బిగ్ బాస్లోనే ఉన్నారేమో, మళ్ళీ లేకపోతే నాకు అలానే అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశంలో నేను బిగ్ బాస్ రివ్యూ ఏంటంటే ఎపిసోడ్ అయిన తర్వాత చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను, బట్ ముందే రివీల్ చేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. సో అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూస్తే వాళ్ళందరూ అంటున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి మళ్ళీ, ఇంకా అవి కూడా ఎలిమినేట్ అయిన క్యాండిడేట్స్. శ్రీజ అంటున్నారు, శ్రీజ వస్తుందంట, అండ్ మాస్క్ మ్యాన్ వస్తున్నాడు అని చెప్పేసి అన్నారు హరీష్ గారు. సో మళ్ళీ ఎంతవరకు నిజమో ఎంతో తెలియదు మనకి. సో మనమైతే ఎపిసోడ్ చూస్తే మనం చెప్తాము, ఎపిసోడ్ చూస్తే మనం మాట్లాడతాం. ఎందుకంటే బిగ్ బాస్ అయిన తర్వాతనే చేయాలి మన రివ్యూ, చూసిన తర్వాత అదే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆడిందో చూసి చెప్పడం కరెక్ట్ అని నాకు అనిపించింది. సో అది మామ. సో ఇది జరిగింది ఇప్పటివరకు అయితే బిగ్ బాస్లో. అండ్ వన్స్ అగైన్ సారీ, 2 days కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియో చేయలేదు, సారీ. బట్ కంటిన్యూ చేస్తాను, ఏదో ఇన్ఫర్మేషన్ అయితే పక్కా చేసింది ఇస్తాను, అప్లోడ్ చేస్తాను. సో అది గైస్, సో అది ఈరోజు బిగ్ బాస్. సో రేపు నుంచి మళ్ళీ కొత్త వారం, కొత్త ఆట, రేపు వార్ డే. సో డెఫినెట్గా రేపు ఎలా ఉంటుందో చూద్దాం బిగ్ బాస్. సో టిల్ ద టైమ్ మామ, అండ్ మామ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం. డెఫినెట్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మంచి ఇన్ఫర్మేషన్తోనే వస్తాను. సో అది గైస్, అది మామ. సో ఇంతవరకు. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.